మా ప్లేనర్ వచ్చేసి విష్ణు రమేష్ సార్, నా టాపా ప్లేనర్ రాజ్బాబు సార్, జగన్ సార్, కృష్ణ సార్, అందరికీ పరిచయం కాకముందు నేను క్యాటరింగ్లో పనిచేసేదాన్ని. అంతకుముందు బీడీ చేసిన, వ్యవసాయం చేసిన, ఏం డెవలప్ కాలేదు. మా ప్లేనరు ఫోన్ చేసి ఒకరోజు అమ్మ ఇక్కడ మీటింగ్ అవుతుంది ఎస్టేట్ కంపెనీ అని చెప్పాను. అటువంటి కంపెనీలు నేను 2 చేసినా లాస్ట్ అయిపోయినా నేను రాను, అవన్నీ నాకు తెలుసు అని చెప్పాను. చెప్పిన తర్వాత రామ్ ఒకసారి వచ్చి ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఓకే లేకపోతే వెళ్ళిపో అని చెప్పింది. చెప్పగా 3 నెలలు వేస్ట్ చేసుకుంది. 3 నెలలు మా స్టేట్ లీవ్ రాలేదు. ఒకరోజు ఆ రోజు గురువారం రోజు లీవ్ ఇచ్చిండు. మా బాబు ఉన్నాడు, మా అమ్మాయి ఉంది. ఆ రోజు మళ్ళీ ఫోన్ చేసిండు, వస్తావా అమ్మా ఒక్కసారి మీటింగ్కి రామా, 1 గంట సేపు ఇక్కడనే లోకల్లోనే ఉన్నావు కదా రామా అంటే ఆ రోజు వచ్చి ఇక్కడనే కూర్చున్నా. ఇంతమంది కూడా లేరు. ఆ రోజు 20 మంది అనుకుంటా. వచ్చి కూర్చుంటే అప్పుడు సప్న మేడం, కరిష్మా మేడం మాట ద్వారా నేను కనెక్ట్ అయ్యి సెకండో మీటింగ్ వచ్చిన. ఆ రోజు ఐడి చేసుకొని వెళ్ళిపోయినా. సెకండో మీటింగ్ వచ్చి ధనలక్ష్మి మేడం శంకర్ సార్ మాటలు విని ఆ సార్ చెప్పే మాటలు నాకు ఒక దేవుడు దిగొచ్చిండు, నాకు అన్నయ్య లేడు, అన్నయ్య లేని లోటు నాకు తీరింది ఈయన మాటల ద్వారా అని అప్పుడు మైండ్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయ్యి ఆ రోజు నేను నాకు బాగా పనిచేస్తూ మబ్బుల 4 గంటలకు పోతే రాత్రి 12, 1 అవుతుండే. కానీ ఓకే లేకపోతే